ప్రపంచంలో ఇంతవరకు ఒక పిక్చర్ మీద లక్షలు అంటే ఒకే ఒక్క ఫోటో మీద వందలు వేల కవిత్వాలు లక్షలాదిగా రకరకాల అభిప్రాయాలతో కూడినటువంటిది మొనాలిసా ఫోటో. అది ఎప్పటి నుంచినో వందల సంవత్సరాల నుంచి కథ నడుస్తున్నటువంటిది. ఇప్పుడు అట్లాగే మొనాలిసా అని పేరు పెట్టినటువంటి పూసలు అమ్మేటటువంటి అమ్మాయికి సంబంధించి చివరికి కుంభమేళా గురించి రాయడం మానేసాం, ఆధ్యాత్మికత గురించి చెప్పడం మానేసాం, ఆ పుష్కరాల ప్రత్యేకత గురించి మాట్లాడడం మానేసాం, హిందుత్వాన్ని గురించి మాట్లాడడం మానేసాం. చివరికి అక్కడ ఉన్నటువంటి పూసల అమ్మాయి కోసమని వెంటపడి సెల్ఫీలు తీసుకుంటే పాపం అమ్మాయిని రక్షించుకోవడానికి వాళ్ళ చెల్లెలు తిప్పలబడుతుంది, అమ్మాయిని దాచేయడానికి వాళ్ళ నాన్న తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి. ఫోటోకి వందలు వేల మంది లైకులంట, షేర్లంట, రకరకాల వ్యవహారాలట. చివరికి సినిమాల్లో మేము తీసుకుంటామని ఒకళ్ళు ఇట్లాంటిది. ఈ పైత్యాలన్నీ ఎట్లా ఉంటాయంటే కొన్ని రోజుల పాటు కుమారి అంటే అని, కొన్ని రోజుల పాటు దుర్గారావు అని, టిక్ టాక్ దుర్గారావు అని, ఇట్లాంటి పైత్యాలు తప్పించి మరేమీ ఉండదు. వీటిట్లో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లు ఏమీ ఉండదు. కాకపోతే ఒకళ్ళు వైరల్ చేస్తున్నారు కాబట్టి మనం కామెంట్ చేయడం ద్వారా మరింత వైరల్ చేస్తున్నాం, లేదా మనం షేర్ చేస్తూ కామెంట్ చేయడం ద్వారా మనం వైరల్ చేస్తున్నాం అన్న సంగతి మర్చిపోతున్నాం.